ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ ఒకటి తెలుసుకుందాం. అదే సార్ మేడం. ఇది తమిళ్ డబ్బింగ్ అండి, తెలుగులో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా గురించి మనం తెలుసుకుందాం. ఇందులో హీరో విజయ్ సేతుపతి, నిత్య మీనన్, యోగి బాబు తదితరులు నటించారు. దర్శకత్వం పాండిరాజు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సంతోష్ నారాయణ. ఈ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ ఎలా ఉందో. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన చిత్రం. అయితే పాండిరాజు దర్శకత్వం వహించారు. కథ ఏంటంటే, విజయ్ సేతుపతి తన కుటుంబంతో కలిసి ఒక టిఫిన్ సెంటర్ నడుపుతారు. ఇంకా నిత్య మీనన్ అని పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ ఒక కథ. ఈ మూవీ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి కొన్ని రోజులు సంసారం బాగానే నడుస్తుంది. తర్వాత ఎలా వీళ్ళ మధ్య గొడవలు అవుతాయి అనే కథతో దర్శకుడు బాగానే రాసుకున్నాడు కథ. ఇక కానీ అతి త్వరలోనే వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇంటి పనులు, అలవాట్లు, గొడవలు పెద్దవై డివోర్స్ వరకు వెళ్తాయి. తర్వాత జరిగే సంఘటనతో ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక దంపతుల మధ్య వ్యక్తిగత ఘర్షణలు, కుటుంబ సమస్యలు మారుతాయి. అసలు హీరో హీరోయిన్ గొడవలకు కారణం ఏంటి, అసలు ట్విస్ట్ ఏంటి, చివరకు రాజీ పడతారా, విడాకులు తీసుకుంటారా అనేది మూవీ స్టోరీ అండి. ఇంకా దర్శకుడు పాండిరాజు సినిమాని నిజ జీవితంలో రిలేషన్షిప్లోని సమస్యలు సహజంగా చూపించడం జరిగింది. ఇంకా రొటీన్ స్టోరీ కావడంతో కొంచెం అలా అనిపిస్తుంటుంది మనకు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే బిగ్ మైనస్ అనుకోవచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్లో యోగి బాబు హీరోయిన్ల మధ్య సన్నివేశాలు కామెడీగా ఉంటాయి, కానీ రాను రాను సీన్లు చిరాకు పుట్టేస్తాయి. గ్రామీణ నేపథ్యంలో టిఫిన్ సెంటర్ సన్నివేశాలు ఆకట్టుతాయి. సెకండ్ హాఫ్ కొంచెం నీరసంగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సీన్ హైలైట్గా ఉంటుంది. విజయ్ సేతుపతి సహజమైన నటన, కామెడీ అద్భుతంగా ఉంటుంది. నిత్య మీనన్ తన పాత్ర తెలుసు కదండి, అదరగొట్టేసింది. వీళ్ళ కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం. సంతోష్ నారాయణ సాంగ్స్ అయితే ఫీల్ గుడ్ మూవీని అందిస్తుంది. ఇంకా కొన్ని సన్నివేశాలు కట్ చేస్తే తెలుగు వర్షన్ డబ్బింగ్ కొద్దిగా నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలు స్టాండర్డ్గానే ఉన్నాయి. ఇంకా ప్లస్ పాయింట్కి వచ్చేస్తే మూవీ యొక్క నటన, విజయ్ సేతుపతి సంగీతం బాగున్నాయి. కొంచెం మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే రన్ టైం, తెలుగు డబ్బింగ్, వీక్ స్క్రీన్ ప్లే. ఇంకా మొత్తానికి నిత్యమైన విజయ్ సేతుపతి కోసం ఒకసారి చూడదగ్గ మూవీ. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 స్టార్కి 2.75. మీరు కనుక నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని నౌ మూవీస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గమనిక, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, మనకు దొరికిన సమాచారం మా దగ్గర రివ్యూ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.